ఎవరింట్లో ఉంటాను? ఎవరింట్లో చిన్న కొడుకు ఇంట్లో ఉంటే పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు అయితే కడగా పోయినాడు. పెద్ద కొడుకులు తీసుకున్నారు, వాడు పోయి ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కన్ను పోయి కనపడినాడు పెద్దన్న. చిన్న కొడుకు నన్ను ధర్మేస్తానంటాడా? ఏమి సరిగ్గా చూసుకోలేదా? ఏదో చెబుతాను స్వామి, చంపమండల ముసలి నాకు రూమ్ రాయి స్వామి. ఇచ్చినది నీదేనా ఆధార్ కార్డు? కాదు పెద్దన్నది, ఆ కంట్లో పోయిండు. ఇప్పుడు అతని పేరు అతనికి ఉందా ఇంట్లో? లేదు అతనికే కదా ఇప్పుడు ఇంట్లో పెట్టినది. ఇది అదంతే కదా. నువ్వు ఏ దాని గురించి నువ్వు ఇది ఏ దానికి ఇచ్చినావు? కన్ను గురించా ఇంటి గురించి? నాకు ఇంట్లో కావాలి స్వామి. కన్ను గురించి అంటే చెప్పినాను కదా. ఒక్క నిమిషం, ఆధార్ కార్డు అని అనిల్ వీళ్ళని కాల్చింది అడగ స్వామి, నాకు రూమ్ పెట్టే స్వామి, నాకు ఇంట్లో లేక. ఇది సాధారణలో ఈ కంటిది ఒకసారి చెక్ చేయి. సర్టిఫికేట్ పోయింది అంటున్నారు. వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకొని. సార్ ఇది ఉంది సార్, ఈ నెంబర్ తీసాము ఇప్పుడు. చూసింటే ఏమొచ్చింది? సార్ ఐడి వచ్చింది, రాస్తాను సార్, దీనిపైన ఐడి వచ్చింది, చెక్ చేస్తాను. తీసుకోండి, రాయి రాయి. చెప్పు. 121 61 380 120 311 035. ఎంత పెద్దది ఉంటుందా? 121 61 380 120 311 సాధారణ సర్టిఫికేట్, సాధారణ ఇంట పెట్టు. నీకు పెన్షన్ వస్తుందా? మీ కొడుకుల్లో ఎవరికైనా ఇల్లు లేదా చెప్పు. లేదు స్వామి, పెద్ద కొడుకే లేదు. అడుగు వాళ్ళ ఇల్లు కూడా లేదా అతనికి? లేదు, ఇండ్లు లేకనే నా ఆడబిడ్డ ఇంట్లో పోయి ఆడ దొడ్లో ఉన్నాడు స్వామి. ఈ ఆధార్ కార్డ్ నెంబర్ మీద హౌసింగ్ తీసుకున్నా. ఇంతకుముందు వచ్చిందా? ఏమో స్వామి, ఇప్పుడు కట్టించిన షెడ్డును రూము, అది కొడుకులు చెరొకటి తీసుకున్నారు. ఆ ఇప్పక లేకపోయి ఆడో ఉన్నారు దొడ్డ స్వామి. ఇవాళ ఈ ఊరంతా కలిసి ఉంటే చర్చుకొని. ఇంతకుముందు ఇప్పుడు ఇల్లు రాలేదా? వచ్చిండే రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వచ్చింటే పెద్ద కొడుకు తీసుకున్నాడు, చిన్న కొడుకు షెడ్డు కట్టించినాడు. ఆ ఇప్ప కింద లేక నా ఆడబిడ్డ ఇంట్లో పోయి దొడ్డు పోయి కాపురం పెట్టుకున్నాడు స్వామి. ఇల్లు లేకుంటే ఇస్తారులే. రేషన్ కార్డు ఉందా? బ్యాంక్ కార్డే తీసుకో, బ్యాంక్ కార్డు తీసుకో. ఎందుకు మీ బీఆర్ఓకి ఇచ్చేసా సరేనా? మీ బీఆర్ఓకి తీసుకుంటాం. బాగున్నాయి ఆంజనేయులు గారు.